ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే ఉంది. అలాగే రేస్ గుర్రం మూవీ కూడా రిలీజ్ ఉంది. ఏం చెప్తారు? అసలు నిజంగా ఇన్ని రోజులు మనం ఎప్పుడైనా ప్రతి హీరో హీరోయిన్ చాలా మంది పుట్టినరోజులు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అలాంటిది నాకు ఇష్టమైన హీరో, ఒక డాన్సర్, ఒక ఇండస్ట్రీని మొత్తం ఊపుతున్న అల్లు అర్జున్ బర్త్డే వస్తుంది కాబట్టి ఐఎమ్ ఫుల్ హ్యాపీ. కంపల్సరీ ఎంత మంది ఎంత కష్టపడ్డారు ఇండస్ట్రీ నాకు తెలియదు, కానీ ఒక అల్లు అర్జున్ ప్రతి సినిమాకి కష్టపడుతూనే ఉంటాడు. లేదంటే రావడం లేట్ గా రావచ్చు కానీ కంపల్సరీ హిట్ తోనే కొట్టేస్తాడు. సినిమా మాత్రం ఎన్ని అవార్డులు తీసుకున్నాడో, ఎంత మంది పాపం కుట్రలు చేసిన సినిమాలు ఆపినా సరే తన ప్రయత్నం తను చేస్తూనే ఉన్నాడు. ఇండస్ట్రీలో ఒక బెస్ట్ అవార్డు తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అందులో పుష్ప 2కి అదే అవార్డ్స్ తో పాటు ట్రోలింగ్స్ కూడా ఎక్కువగా గురవుతూ ఉంటారు కదా. ట్రోలింగ్స్ అనేది కామన్, ప్రతి హీరోయిన్ కి కానీ హీరో ఎవరికైనా కామన్ జరుగుతుంటాయి. కానీ బెస్ట్ ఇండస్ట్రీలో హీరో ఉన్నదంటే నాకు అల్లు అర్జున్. ఆయన డాన్స్ ఆయన యాక్టింగ్ చాలా. పుష్ప 2కి నేను సినిమాకి వెళ్ళాను, చాలా కష్టపడ్డాడు. అసలు డాన్స్ విషయం ఎన్ని టేకులు, ఒక్క టేక్ 2-3 days చేశారు. ఓన్లీ ఒక్క టేక్. నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశాడు. తగ్గట్టే తనకి మంచిగా ఫలితం వచ్చింది. నెక్స్ట్ అవార్డులు కూడా చాలా తీసుకున్నాడు కాబట్టి హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్. నిజంగా అల్లు అర్జున్, నీ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం. నీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ లేడీ ఫ్యాన్ గా చెప్తున్నా, నీ సినిమాలు హిట్ అవ్వాలి, మంచి ఇండస్ట్రీలో వేరే మంచి సినిమాలు చేసి నువ్వు చాలా ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి అనుకున్నాం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అల్లు అర్జున్ రీసెంట్ గా థియేటర్ కూడా కట్టారు కదా. థియేటర్ నిజంగా చాలా మంది ఎంతో మంది హీరోలు ఇప్పుడు కట్టారు కానీ అంత లుక్ ఏం లేదు. బట్ అని చెప్పి అల్లు అర్జున్ కొత్త థియేటర్ కట్టేశాడు. ఒక్కసారి చూడండి, చాలా బాగుంది. అసలు దాంట్లో ఉన్న ఏసీ గానీ సీట్లు గానీ ఇంకా నీట్నెస్ ఉంది. కంపల్సరీ అల్లు అర్జున్ చాలా బాగుందన్న. కొత్త స్క్రీన్ అంటది. చాలా క్లారిటీ ఉంది. చాలా అందుబాటులో పెట్టారు. టికెట్లు రేట్లు అంతా అవలేదు కదా. ఇప్పుడు మా సినిమా రిలీజ్ అయితే దాన్ని పెట్టి పెట్టేది ఉంటది కాబట్టి అల్లు అర్జున్ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఒక రోజు ముందే అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నికి ముందే విష్ చేస్తాం. నిజంగా పుష్ప 3 కూడా వస్తుంది అంటారు. దాంతో మీ అభిప్రాయం? పుష్ప 3 వస్తుంటే హ్యాపీ కదా. అల్లు అర్జున్ అసలు నేను చెప్తున్నా, అన్న ఒక్క సినిమా తీస్తే చాలు. నిజంగా ఎంత మంది ఫ్యాన్స్ కొట్టుకోవడమే కానీ ఆయన ఎంకరేజ్ చేయడమే కానీ ఈసారి ఇంకా థియేటర్లు ఎట్టుంటే మనం ఊహించుకోలేము అల్లు అర్జున్. నిజంగా ఇన్ని రోజులకి అన్న సినిమా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సినిమాలు వచ్చినా కూడా నేను ఏపీ అంతగా హ్యాపీగా వెళ్ళి చూస్తాం అది అని చెప్పనుకున్నాం కానీ అల్లు అర్జున్ సినిమా కోసం వెయిటింగ్ చేసే మెయిన్ నేనే పర్సన్. పుష్ప 3లో అల్లు అర్జున్ కాకుండా వేరే హీరో చేస్తే ఎలా ఉంటది అంటారు? ఎవరు హీరో ఉన్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, అలానే ఏం లేదు. కానీ అంటే ఆయన చెప్పిన డైలాగ్స్ కానీ ఆయన చేసిన డాన్స్ కానీ అందులో ప్రతి స్టెప్స్ కష్టపడే మొత్తం అల్లు అర్జున్ సెట్ అయిపోయింది ఆ సినిమా. పుష్ప 3 కోసం వెయిటింగ్. అల్లు అర్జున్ నిజంగా ఈ వీడియో కట్ట చూస్తుంటాయి. నిజంగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్. డైలాగ్ చెప్పండి అల్లు అర్జున్. నీ అవ్వ పుష్ప తగ్గేదే. ఓకే పెట్టు కదా. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటేవా?